అంత మాత్రాన ఎవరు రారండి, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి 2 ఓట్లున్నాయి. అఫిడవిట్లో తప్పుడు ప్రచారం చూపిన సిఈసి మౌనం ఎందుకు? ఇక్కడ ప్రజాప్రతినిధ్య చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి, కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష వేయాలి. మీనాక్షికి ఒక న్యాయం, రేవంత్కు ఒక న్యాయమా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే, కొడంగల్ నియోజకవర్గంతో పాటు మరొక చోట యనుమల రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయట. 2 చోట్ల ఓటు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏమని చెప్పిందంటే, కంపల్సరీ అది నిజంగమైతే వాళ్ళకి ఏడాది జైలు శిక్షణ అయితే మ్యాండేటరీ ఉంటుంది అని చెప్పిళ్ళు. మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలలో, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఏడాది జైలు శిక్ష ఎత్తరా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా? ఇక చూడురి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న అదే చెప్పాడు. ఏంటి అంటే, ఇక్కడ ఒకసారి చూడురి, రాజ్యాంగం ప్రాతినిధ్య చట్టం 1951కి విరుద్ధంగా కొడంగల్ కొండారెడ్డిపల్లెలో 2 ఓట్లు కలిగి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి రేవంత్ రెడ్డి నేరం చేసినందుకు ఆర్ఓపీఏలోని సెక్షన్ 31 ప్రకారం ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి ఏడాది జైలు శిక్ష విధించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓట్లు కలిగి ఉన్నారనే కారణంతో సినీ నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు చేయలేదా? అఫిడవిట్లో కేసు వివరాలు చూపించలేదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఎంపీ ఎన్నికలకు డిస్క్వాలిఫై చేయలేదా? మరి వారికో న్యాయం, రేవంత్ రెడ్డికి మరో న్యాయం అని సూటిగా ప్రశ్నించిండు. నిజంగా కూడా ప్రకాష్ రాజ్ విషయంలో, ఎందుకంటే ఆయనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 3 చోట్ల ఓటు ఉన్నదని ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. అప్పట్లో పెద్ద రచ్చరచ్చ అయింది అది. దాని తర్వాత మీనాక్షి నటరాజన్కు సంబంధించి మొన్న కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆమెకు కూడా డిస్క్వాలిఫై అయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే చాలామంది కూడా ఈ రేవంత్ రెడ్డి విషయంలో భర్జన పడతారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లెలో ఓటు ఉన్నది, దాంతోపాటు కొడంగల్లో కూడా ఓటు హక్కు ఉన్నది. అంటే రేవంత్ రెడ్డికి TES 02744035 ఎపిక్ నెంబర్తో, సీరియల్ నెంబర్ 974తో, కొడంగల్లో 601తో, కొండారెడ్డిపల్లెతో ఓటు ఉన్నది. మరి 2 చోట్ల ఓటు ఉన్నది కాబట్టి, ఎన్నికల అఫిడవిట్లో తప్పులు నేరం చూపెట్టింది కాబట్టి, ఎన్నికల అఫిడవిట్లో ప్రజలను మోసం చేసింది కాబట్టి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మోసం చేసింది కాబట్టి, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నిక రద్దు చేయాలి. ఆయన నేరం అనేది బాహాటంగానే చాలా స్పష్టంగా కనబడుతున్నది. మరి ఆయన ఎన్నికను రద్దు చేయడం కాకుండా ఆయనను డిస్క్వాలిఫై చేసి ఆయనను అరెస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు మీకు చాలామంది భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని వీళ్ళ నేత నిలబడతాడు కదా, ఎవడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోతాడు కదా, అదే రాజ్యాంగం సాక్షిగా అదే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కూడా తొక్కి పట్టినట్టు ఈయన తప్పు చేసిండు కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఇట్లా చేస్తే ఎట్లా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి. మరి ఈరోజు పూర్తిగా కూడా రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓట్లు కలిగి ఉన్నాయి కదా, మరి ఏ జైలు శిక్ష ఎత్తారు? ఏమన్నా జైలు శిక్ష ఎత్తారా? దానికి సంబంధించి ఏమైనా సమాధానం ఉన్నదా?